తీవ్రవాదంపై పోరాటం, స్వేచ్ఛ వాణిజ్యం బలోపేతానికి మరింత ఐక్యంగా కలిసి పనిచేయాలని G20 సమావేశాలు నిర్ణయించాయి. జర్మనీలోని హాంబర్గ్లో ప్రారంభమైన సమావేశాల్లో అంతర్జాతీయ సుస్థిరత, వాతావరణ మార్పులు, వలసల అంశం కూడా ప్రధానంగా ప్రస్తావనకొచ్చాయి. ఉగ్రవాద నిరోధంపై G20 సదస్సుకు 11 అంశాల నివేదిక సమర్పించిన ప్రధాని నరేంద్ర మోదీ కొన్ని దేశాలు తమ రాజకీయ లక్ష్య సాధన కోసం ఉగ్రవాదాన్ని ఆయుధంగా వాడుకుంటున్నాయని పరోక్షంగా పాకిస్తాన్పై విమర్శలు గుప్పించారు. ఐరోపా సమాఖ్య సహా ప్రపంచంలోని అభివృద్ధి చెందుతున్న వివిధ ముఖ్య దేశాల సమాహారంగా భాసిల్లుతూ ప్రపంచ ఆర్థిక, అంతర్జాతీయ సంబంధాలు వంటి కీలక అంశాల భవిష్యత్తును నిర్దేశించడంలో కీలక పాత్ర పోషిస్తున్న G20 దేశాల సదస్సు జర్మనీలోని హాంబర్గ్లో ప్రారంభమైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర మోదీ సహా వివిధ దేశాల కీలక నేతలు హాజరైన ఈ సదస్సు తొలి రోజు పలు ముఖ్య అంశాలపై చర్చించింది. రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న G20 సభ్య దేశాధినేతల భేటీలో తీవ్రవాదంపై పోరాటం, వాతావరణ మార్పులు, అంతర్జాతీయ వర్తకం వంటి అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. స్వేచ్ఛ వాణిజ్యం, సుస్థిరాభివృద్ధి, వలసలు, అంతర్జాతీయ సుస్థిరతపై కూడా నేతలు చర్చించారు. తీవ్రవాదంపై ప్రతి అంతర్జాతీయ వేదికల మీద గళమెత్తుతున్న ప్రధాని నరేంద్ర మోదీ G20 సమావేశానికి 11 అంశాలతో కూడిన నివేదికను సమర్పించారు. కొన్ని దేశాలు తమ రాజకీయ లక్ష్యాలను సాధించడం కోసం తీవ్రవాదాన్ని ఎగదోస్తున్నాయని పరోక్షంగా పాకిస్తాన్ను ఎండగట్టారు. తీవ్రవాదాన్ని ఎదుర్కోవడంలో అంతర్జాతీయ స్పందన బలహీనంగా ఉందన్న మోదీ పాక్ గడ్డమీద నుంచి పనిచేస్తున్న లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థలను ఐసిస్, అల్ఖైదాతో సమానంగా పోల్చారు. తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న అంశాలపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించిన మోదీ ఆయా దేశాల అధికారులను G20 దేశాల్లోకి రానియకుండా అడ్డుకోవాలని అన్నారు. పేరు మోసిన ఉగ్రవాదుల సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం, వారిని రప్పించడం సహా న్యాయపరమైన చర్యలను సులభతరం చేసేలా అడుగులు వెయ్యాలని మోదీ సూచించారు.